ఎన్నికలకు సిద్ధమంటూ మరి శంఖారావాన్ని పూరించారు జగన్మోహన్ రెడ్డి. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల వద్దకే పాలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే ప్రజల వద్దకి పాలన అనేది అందింది. ప్రతి పేద ప్రజానికానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరికి సమన్వయ పరిపాలన చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు మళ్ళీ జగన్ అనే సీఎం చేయటానికి. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి, దిగిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తుంది. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు కాదు కదా, 2 సీట్లు కూడా రావడం కష్టమే. ముందు కుప్పంలోని చంద్రబాబు నాయుడు గెలుస్తాడో లేదో కూడా ఆయన అయోమయంలో ఉన్నారు. ఆ విషయం ముందు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. ఈసారి జగన్ కష్టమని కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలకి కష్టం. వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షంగా ఉండటానికి కూడా వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి, ముఖ్యంగా మహిళలకు కూడా పెద్దపీట వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ప్రతిపక్షాలకు ప్రతి ఒక్కరికి భయము వణుకు పుట్టుకొస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారనే విషయం కూడా ప్రతిపక్షాలకు అర్థమైంది. మొన్న భీమిలిలో శంకరామం వాళ్ళకి ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది. టీడీపీ వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు కదా, అటువంటి వాళ్ళు విమర్శించడానికి నైతిక హక్కు కూడా లేదు అని చెప్పనని ప్రజలందరూ చెప్తున్నారు. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంట. సిద్ధంగా ఉన్నారు.